క్యూనియన్ న్యూస్కు స్వాగతం. ఈరోజు సిరికొండ ప్రాథమిక సహకార సంఘం నూతన అధ్యక్షుడు ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయించిన డీసీఓ శ్రీనివాసరావు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల ప్రాథమిక పరపతి సంఘం గతంలో ఈ సంఘానికి మైలారం గంగారెడ్డి అధ్యక్షుడిగా, ఐతప్రకాష్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతుండగా వీరిపై మెజార్టీ పాలకవర్గం జనవరి 2024 నాడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని డీసీఓ శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. 9 ఫిబ్రవరి 2024 నాడు పాలకవర్గం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాస తీర్మానానికి అనుకూలము ప్రతి అనుకూలము దాని మీద సమావేశం నిర్వహించారు. కోరం మెజార్టీ వచ్చినందున అవిశ్వాస తీర్మానం నెగ్గింది. హైకోర్టులో కేసు ఉన్నందువల్ల అదే రోజు హైకోర్టు నుండి మీరు ఎన్నికైన ప్రొసీడింగ్ ఇవ్వవద్దని ఆర్డర్ అందుకున్నానని 15వ తేదీ వరకు ఆగి 16 నాడు సహకార సంఘాల చట్టం సెక్షన్ 76 ప్రకారం అధ్యక్షుడు ఉపాధ్యక్షుడికి తొలగించడం జరిగిందని అన్నారు. ఈరోజు రూల్ 24A సబ్ రూల్ 8, 9, 10, 11 ప్రకారం సిరికొండ సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా చెల్లం గంగాధర్, ఉపాధ్యక్షుడిగా సాయిరి నర్సయ్యలను ఎన్నుకోవడం జరిగిందని వారితో బీసీఓ శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. బంధుప్రీతికి గాని ప్రలోభాలకు గాని ఒత్తిడికి గాని గురి కాకుండా సహకార సంఘాల చట్టము 1964 మరియు సంఘ బైలా ప్రకారంగా నడుచుకుంటానని మరియు సంఘ అభివృద్ధి కొరకు త్రికరణ శుద్ధిగా పాటు పడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘము సిరికొండ ఉపాధ్యక్షునిగా సంఘ సభ్యులందరికీ అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా బంధుప్రీతికి గాని ప్రలోభాలకు గాని ఒత్తిడికి గాని గురి కాకుండా సహకార సంఘాల చట్టము 1964 ప్రకారంగా మరియు సంఘ బైలా ప్రకారంగా నడుచుకుంటానని మరియు సంఘ అభివృద్ధి కొరకు త్రికరణ శుద్ధిగా పాటు పడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మాట్లాడినట్లున్నా మరి అట్లా చేతి సందర్భంగా అందరూ సహకరించినందువల్ల ఈ సంఘం వాళ్ళు ఎట్లయితే సహకరించారో ఆ విధంగా సుతమైన కష్టపడి ఈ సంఘానికి ఒక పేరు తీసుకురాగలుగుతారని చెప్పేసి నేను ఈరోజు రైతుల సహకారంతో రైతుల సేవ చేయించుకోవడానికి మమ్మల్ని ఎదురేంగా చైర్మన్ వైద్యులు దానితో మా స్టాఫ్ మా డైరెక్టర్లు సహకారంతో అందరి సహకారంతో రైతుల సేవ ముందరికంటే మేము వాళ్ళకంటే మేము మంచి రైతులకు సేవ చేస్తామని న్యాయం చేస్తామని జిల్లా సహకార అధికారి, జాయింట్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, నిజామాబాద్ జిల్లా. అయితే గత మాసంలో ఈ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సిరికొండ మండల్ సిరికొండలో అధ్యక్షుడు, ఈ సంఘానికి చెందిన అధ్యక్షుడు జనవరిలో దాఖలైంది. దాని ద్వారా అవిశ్వాస తీర్మానానికి అనుగుణంగా 9వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు పాలకవర్గ సభ్యుల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏదైతే అవిశ్వాస తీర్మానం ఉందో ఆ అవిశ్వాస తీర్మానంపై చర్చ మరియు ఎంపిక పర్పస్
అంటే దానికి అనుకూలమా ప్రతికూలమా అనే దాని మీద మనం ప్రత్యేక సమావేశం 9/2/24 నాడు నిర్వహించుకొని ఆ రోజు కోరము మెజారిటీ వచ్చినందున యాక్చువల్గా అవిశ్వాస తీర్మానం అనేది ఏదైతే ప్రవేశపెట్టబడిందో అది నెగ్గింది. కానీ అబౌట్ 1 o'clock మనకు హైకోర్టులో పిటిషన్ ఆల్రెడీ పెండింగ్ ఉంది కాబట్టి మనకు ఫైనల్ ఉత్తర్వులు ఇస్తూ 15/2/24 దాకా మీరు డిక్లేర్ చేయొద్దు, ప్రొసీడింగ్స్ ఇవ్వద్దు, ఆర్డర్స్ ఇవ్వద్దు అని నాకు ఆర్డర్స్ ఇచ్చినందుకు నేను ఆ రోజు ప్రకటించకుండా, అంటే ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా, ఆర్డర్స్ ఇవ్వకుండా, తొలగించినట్టుగా ఆర్డర్స్ ఇవ్వకుండా 15 వరకు కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ఆపి 16 నాడు అయితే ఆ మధ్యలోనే ఏదైతే డిస్పోజ్ చేసిన WP మీద రిట్ అప్పీల్ వేసుకున్నారు. ఎవరైతే పిటిషనర్ దారులు ఉన్నారో వాళ్ళు రిట్ అప్పీల్ వేసుకున్నారు. ఆ రిట్ అప్పీల్ కూడా ఒకటే రోజు మన 14వ తారీఖు నాడు హైకోర్టులో చీఫ్ జస్టిస్ గారి కోర్టులో వాళ్ళు చర్చ జరిగి డిబేట్ చేసి పిటిషనర్ తరఫున అడ్వకేట్తో ఆయన ప్రెజెంటేషన్స్ విని వాళ్ళ వాద ఉపవాదాల తర్వాత దాన్ని ఆ రిట్ అప్పీల్ కూడా డిస్మిస్ చేసింది. యాక్చువల్గా సహకార సంఘాల చట్టం సెక్షన్ 76 ప్రకారంగా కోఆపరేటివ్ ట్రిబ్యునల్ ఉంది. ఏదైనా ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఆ ట్రిబ్యునల్లో వాళ్ళు అప్పీల్ దాఖలు చేసుకోవచ్చు అనే డైరెక్షన్ తోటి రిట్ అప్పీల్ కూడా కోర్టు డిస్మిస్ చేసింది. అదే రోజు మనను ఇంకా ఆల్రెడీ ఆర్డర్ 15 నాడు ఉంది కాబట్టి నేను 16 నాడు పాత ఇంతకుముందు పనిచేస్తున్న అధ్యక్షుడు ఉపాధ్యక్షుడిని తొలగిస్తున్నట్టుగా నేను ప్రొసీడింగ్స్ ఉత్తర్వులు జారీ చేసినాను. తదనంతరం అదే రోజు వెంటనే మళ్ళీ ఖాళీ ఏర్పడ్డ ఉపాధ్యక్షుడు అధ్యక్షుడి పదవికి మళ్ళీ నోటీస్ ఇచ్చి రూల్ 24A సబ్ రూల్ 8, 9, 10, 11 ప్రకారంగా చేతులెత్తు పద్ధతి ద్వారా నేను ఎన్నిక చేయడానికి రూల్లో చూపించిన విధంగా ఈరోజు మళ్ళీ సమావేశం 22/2/24 నాడు సమావేశం ఏర్పాటు చేసుకొని కోరం అయింది. మొత్తం 11 మంది పాలకవర్గ సభ్యులు అటెండ్ అయినారు. ఎట్ 11 o'clock అటెండ్ అయిన తర్వాత మేము వాళ్ళ హాజరును పట్టికను తీసుకున్న తర్వాత వాళ్ళ ముందు అధ్యక్షుడికి, తర్వాత ఉపాధ్యక్షుడికి ఎన్నికలు దాంట్లో ఒకే ప్రతిపాదన వచ్చినందున అధ్యక్షుడు శ్రీ చల్లం గంగాధర్ సన్ ఆఫ్ నారాయణ గారిని అధ్యక్షుడిగా ఎన్నికైనట్టుగా నిర్ణయించడం జరిగింది. పాలకవర్గ సభ్యులు అదేవిధంగా ప్రకటించడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షుడిగా సాయిరి నర్సయ్య గారు సన్ ఆఫ్ నరసింహులు గారు ఉపాధ్యక్షుడికి ప్రతిపాదన వచ్చింది, సభ్యుల చేత బలపరచబడ్డాడు. ఇంకో ప్రతిపాదన లేదు కాబట్టి ఏకగ్రీవంగా ఆయన ఉపాధ్యక్షుడికి ఎంపిక అయినట్టుగా అన్ని పాలకవర్గ సభ్యులు నిర్ణయించారు. తదనంతరం రిజిస్ట్రార్గా నేను దాన్ని ప్రకటించాను. సో ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం కింద విజ్ఞానాన్ని చేయిస్తాను నేను. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.